స్వర్గమే నేలపై వాలినట్టు నింగిలోన తారలే చేతిలోకి జారినట్టు గుండెలోన పూలబాన కురిసినట్టుగా ఎంతో ఫన్ ఎంతో ఫన్. నెమలికే పాటలే నేర్పినట్టు కోయిలమ్మ కొమ్మపై కూచిపూడి ఆడినట్టు కొత్త కొత్త స్వరములే పుట్టినట్టుగా ఎంతో ఫన్ ఎంతో ఫన్.
కాళిదాసు కావ్యము త్యాగరాయ గేయము కలిపి మనసు పాడినట్టుగా అందమైన ఊహలు అంతులేని ఆశలు వాకిలంతా పంపినట్టుగా ఎంతో ఫన్ ఎంతో ఫన్ కళ్ళు కళ్ళు కలుపుకుంటూ కలలు కలలు పంచుకుంటూ కాలమంతా సాగిపోని మోహమంతా కరిగిపోతూ విరహమంతా విరిగిపోతూ దూరమంతా జరిగిపోని రాత్రిరంటే కమ్మనైన కౌగిలింత పిలుపని తెల్లవార్లు మేలుకోవడం. పదవీ విరమణ చేస్తున్నటువంటి మన ఆంగ్ల ఉపాధ్యాయులు శ్రీ కుంకట్ల వెంకటరత్నం గారి ఈ పదవీ విరమణ సన్మాన సభకు ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులకు అధికారులకు వారి యొక్క బంధుమిత్రులకు అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఇతర పాఠశాల ఉపాధ్యాయులందరికీ విద్యార్థులకి ఈ పదవీ విరమణ సన్మాన సభా కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అతిథులందరికీ మరొకసారి స్వాగతం సుస్వాగతం. అందరూ కూడా దయచేసి మన సభా వేదిక ముందున్నటువంటి కుర్చీల్లో ఆసీనులు కావాల్సిందిగా ప్రార్థిస్తూ ఈనాటి ఈ సభా కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ముందుగా స్వాగత సుమాంజలితో అందరికీ ఆహ్వానం పలకడానికి మా చిన్నారులు
మరి ఈనాటి ఈ సభా కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ముందుగా ఈ సభకి అధ్యక్షుగా మన పాఠశాల ప్రధానోపాధ్యాయుని శ్రీమతి కె సరోజిని గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మండల విద్యాశాఖని తమదైన శైలిలో నడుపుతూ అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నటువంటి మన మండల విద్యాశాఖ అధికారి ఎంఈఓ 1 అయినటువంటి శ్రీ సిహెచ్ సక్సేనా రాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానాన్ని పలకవలసిందిగా కోరుతున్నాం. అలాగే మన ఉండ్రాజవరం మండలం ఎంఈఓ 2 అయినటువంటి శ్రీమతి డి శారదా జోత్సన్ గారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మేడం గారు వస్తూ ఉన్నారు. విద్యాశాఖ అధికారి 1 అయినటువంటి శ్రీ బి స్వరూప్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. స్వరూప్ గారు కూడా దారిలో ఉన్నారు. కాసేపట్లో మనతో వారు జాయిన్ అవుతారు. అలాగే ఎంఈఓ 2 తెరవలైనటువంటి శ్రీ షేక్ షూజహాన్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి కాసేపట్లో వారు కూడా మనతో జాయిన్ అవుతారు. మన మండలంలో మోర్త ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులైనటువంటి శ్రీ కె శ్రీనివాస్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే చివటం ప్రధానోపాధ్యాయులు శ్రీ ఏడుకొండల గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే మన మండలంలో ఉన్నత పాఠశాల సత్యవాడ ఉన్నత పాఠశాలకు హెచ్ఎం గారు అయినటువంటి శ్రీమతి పి సూర్యకాంతం గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి కాసేపట్లో వీరందరూ కూడా వచ్చి మనతో జాయిన్ అవుతారు. అలాగే మన పాఠశాలలో పనిచేసి సూర్యరావుపాలెం ప్రధానోపాధ్యాయులు వెళ్ళినటువంటి శ్రీ జి పౌల్ ప్రకాశం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. విద్యార్థులు వారిని సాదరంగా ఆహ్వానించాలి. అలాగే వేలువెన్ను ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులైనటువంటి శ్రీ ఎం వెంకటపతిరావు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. వారు కూడా కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు. మన ఉండ్రాజవరం మండలం ఎంఈఓ 2 అయినటువంటి శ్రీమతి డి శారి ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే వడ్లూరు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ కె చక్రవర్తి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. వారు కూడా కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు. గతంలో ఉండ్రాజవరం మండల ఎంఈఓగా ఉండ్రాజవరం మండల ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి ప్రస్తుతం ఓనగట్ల ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నటువంటి శ్రీ ఎన్వి రమణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే భీమలాపురం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నటువంటి టి సాంబశివరావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మరి ఈనాటి ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అయినటువంటి ఆంగ్ల భాషా కోవిదుడు, నిరంతర విద్యా శ్రామికుడు, ఉపాధ్యాయ లోక బాంధవుడు, బోధనలో ఆయన తీరే వినూత్నం, చదివించడానికి చేస్తారు రోజు ఓ ప్రయత్నం. ఎవరో కాదు, ఆయనే మన వెంకటరత్నం. వారిని విద్యార్థులందరూ కూడా కరతాళ ధ్వనులతో వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా మా తోటి ఉపాధ్యాయులందరినీ కూడా కోరి ప్రార్థిస్తున్నాను.
విద్యార్థులందరూ కూడా తమ కరతాళ అందరికీ నమస్కారం. ఈ సాయంత్ర సమయాన ఆహ్లాదకర వాతావరణంలో మా పాఠశాలకు విచ్చేసిన మా మండల విద్యాధికారులు, సన్మాన గ్రహీత దంపతులు, వారి బంధువులు, అలానే మా తాడిపరు గ్రామ పెద్దలు, మా చిన్నారులు అందరికీ పాఠశాల తరపున ఆహ్వానం పలుకుతున్నాం. ఈరోజు సన్మాన గ్రహీతకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా వెంకటరత్నం మాస్టారు ఇక్కడ ఇంగ్లీష్ టీచర్గా తాడిపరి గ్రామంలో సుమారుగా 7 సంవత్సరాల పాటు పనిచేయడం జరిగింది. ఆయన రిటైర్మెంట్ని మా తాడిపరి గ్రామంలో జరుపుకోవడం అనేది మా గ్రామ అదృష్టంగా భావిస్తున్నాము. ఈ గ్రామంలో ఆయనకి ఎంతోమంది స్నేహితులు ఉన్నారు. వాళ్ళ పిల్లల్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశం ఈయనకుంది. ఈయన చదువు మొత్తం ఉండ్రాజవరం మండలంలోనే జరిగింది. అలాగే ఆయన ఉద్యోగ జీవితం పెరవలి మండలం మరియు ఉండ్రాజవరం మండలం, ఈ 2 మండలాల్లోనే ఆయన పనిచేయడం జరిగింది. కాబట్టి ఆయన శిష్యుల పిల్లలు కూడా ఆయన దగ్గర స్టూడెంట్స్గా ఉన్నారు. ఈ విధంగా ఆయనకి ఈ 2 మండలాలతోటి ఎనలేని అనుబంధం పనివేసుకుపోయింది. రమణ మహర్షి గారు ఏ సంఘమైనా లేదా సమాజమైనా సరే బాగా ఉండాలి అంటే పురాతన కాలం నుంచి ఆధునిక కాలం వరకు 4 అంశాలని పరిశీలనలోకి తీసుకోవాలి, వాటి నుంచి పిల్లల్ని ట్రైన్ చేయాలి అని చెప్తూ ఉండేవారు. అందులో భాగంగానే మాస్టరు ఆ 4 అంశాలని ఒకే వ్యక్తి ఫుల్ఫిల్ చేయడం అనేది మేము మాస్టర్ దగ్గరే చూస్తాం. అదేంటంటే మాస్టర్ గారు చదువుతో పాటు పిల్లలకి ఇంగ్లీష్ కోచింగ్ ఇవ్వడం, అలాగే ఇంగ్లీష్లో మాట్లాడడం, మంచి విలువలు నేర్పించడం, తమ కొలీగ్స్తో స్నేహంగా ఉండడం అన్యదా భావించవద్దు. ఇక్కడ స్థలాభావం మీకు తెలిసిన విషయమే. సో ఈ విషయాన్ని మీరు మమ్మల్ని మన్నించాలి. మాస్టర్ గారు 33 సంవత్సరాల పాటు
తమ ఉద్యోగ జీవితాన్ని గడిపారు. అయితే ఈ 33 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ ఒక్కరోజు చాలా క్యాజువల్గా, చాలా సాధారణంగా మిత్రులు ప్రకాష్ గారికి, అలాగే మరొక మిత్రులు వారందరికీ కూడా నమస్కారాలు. అలాగే వేదిక ముందు కూడా నాకు అనేక మంది పరిచితులు, అనేక మంది ముఖ్యమైన వ్యక్తులు అందరూ ఉన్నారు. వారందరూ కూడా నమస్కారాలు. విద్యార్థులకి నా ఆశీస్సులు. మరి విద్యార్థులు అంటే ఒక పని చేయడానికి ముందు మనం టీచర్స్లో ఏమంటామంటే మోటివేషన్ అంటారు కదా. మోటివేషన్ పని చేయడానికి ముందు రెడీగా ఉండాలి. ఎవరైనా పని ఇష్టం లేదనుకోండి ముందు నుంచి తిట్టుకోవటం మొదలెడతాం. ఈ తిట్టుకోవటం మొదలైంది అంటే కనుక అది ఖచ్చితంగా అది ప్రతికూల ప్రభావాలు చూపిస్తాయి. ఏ ప్రాంతంలో అయినా తిట్టుకోవటం మొదలైందంటే అక్కడ అయిపోయినట్టే, అక్కడ వర్క్ అంతా అయిపోయినట్టే. కానీ మా మిత్రులు వెంకటరత్నం గారి దగ్గర లక్ష్యం అంటే నాకు నిజంగానే ఎంత ఆనందం వేస్తుందంటే ఇక్కడ 500 పెండింగ్ కేసులు ఉంటే పిల్లలందరినీ మీరు ఇవ్వండి నాకు అప్పచెప్పండి, నేను చేస్తానన్నారు. మరొకసారి వారికి ధన్యవాదాలు. అలా ఎవరు కానీ నేను వర్క్ చేస్తాను అనేవాళ్ళు వెరీ రేర్, చాలా మందిగా ఉంటారనమాట. ఈ 2 సందర్భాల్లో కూడా వారిని తప్పకుండా అభినందించాలనుకోవడం అనేది హైయెస్ట్. టీచర్కి అంతకంటే కావాల్సింది ఏమలేదు. కానీ అదే టీచర్ కనుక అహంకారంతో ఉంటే సమస్య నేనే చేస్తున్నాను, నేనే నా వల్ల అయిందంటే నేను అనే పదానికి నిజానికి చాలా మందికి అర్థం తెలియదు. కాబట్టి సార్ ఆ దండలు అనేది నాకు ఇష్టం లేదనే మాటల ద్వారా తెచ్చేసిన ఆయనకి మరొకసారి ధన్యవాదాలు సార్. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి మంచి మా మండలం తరఫున అభినందిస్తూ. వెల్కమ్ సార్ మాణిక్యాలరావు గారు. తర్వాత మన మండల 2వ విద్యాధికారిగా పనిచేస్తున్న జ్యోత్స్న జడ్పీ హై స్కూల్ పాఠశాల ఉన్నత ప్రధానోపాధ్యాయులు సరోజిని గారికి, అదేవిధంగా మండల విద్యాశాఖ అధికారులు సత్యరాజు గారికి, వేదిక మీద ఉన్న ప్రధానోపాధ్యాయులకి, అలాగే ప్రముఖ వైద్యులు డాక్టర్ ఆనంద్ గారికి, వేదిక ముందున్న ప్రముఖులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. విద్యార్థులకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి వెంకటరత్నం గారి గురించి చెప్పాలంటే మరి ఆయన 33 సంవత్సరాలు విద్యా శాఖలో వివిధ సేవలు అందించి అనేక మందిని ఉత్తీర్ణులు చేసిన ఘనత ఉంది. మాస్టర్ గురించి నాకు తెలిసింది చాలా తక్కువే, కానీ తక్కువ సమయంలోనే ఇంత మంచి వ్యక్తి పరిచయం అవడం చాలా ఆనందంగా ఉంది. మాకు విద్యాపరంగా ఆయన చేసిన సేవలు చెప్పాలంటే మరి సెప్టెంబర్ 8వ తేదీన మనం ఉపాధ్యాయ దినోత్సవం కరతాళ ధ్వనులు తెలియచేయండి. అదేవిధంగా మొన్న మార్చ్ 8 ఉమెన్స్ డేకి నేను ఏప్రిల్లో రిటైర్ అయిపోతున్నానండి. మండలంలో ఉన్న 140 మంది మహిళా టీచర్లకి నేను స్పాన్సర్ చేసి నేను సన్మానం చేస్తానని సన్మానం చేశారు. మరి ఆయన్ని, అలాగే ఆయనకి వెన్నంటి సహకరించిన యూటీఎఫ్ రాంబాబు గారికి సభాముఖంగా మరి నమస్కారాలు తెలియజేస్తున్నాం. అంటే ఇందాక మేడం గారు చెప్పారు, హెచ్ఎం గారు, ఒక కమిట్మెంట్, ఒక డెడికేషన్, అలాగే ఒక సర్వీస్ మోటో, ఇవన్నీ కూడా ఆయనలో చాలా పుష్కలంగా ఉన్నాయి. అలాగే లయన్స్ క్లబ్లో ఆయన కీలకమైన వ్యక్తిగా మరి ఎన్నో సేవలు అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి ఈ ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా నోబెలెస్ట్ ప్రొఫెషన్. మనం ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాం, ఒక డాక్టర్ని తయారు చేయాలన్నా, ఒక ఇంజనీర్ని తయారు చేయాలన్నా, ఒక కలెక్టర్ని తయారు చేయాలన్నా, ఒక పొలిటికల్ లీడర్ని తయారు చేయాలన్నా ఒక ఉపాధ్యాయుడు మాత్రమే చేయగలడు. మరి అటువంటి ఉపాధ్యాయ వృత్తికే వన్నెతిచ్చి అనేకమైన విశిష్టమైన సేవలు అందించిన వెంకటరత్నం గారికి, వారి కుటుంబానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అలాగే మాస్టర్ యొక్క భావి జీవితం
మరిన్ని సేవా కార్యక్రమాలతో పూర్ అండ్ నీడీకి, అదేవిధంగా మరి ఆయన ఇంకా ఇవాళ కూడా రిటైర్డ్ అవ్వాలి, అడ్వాన్స్గా చేస్తున్నాం. రేపు 30వ తారీఖు రిటైర్డ్ అవుతారు. కానీ ఆయన విద్యాశాఖకి రిటైర్మెంట్ ఉన్నది, కానీ మరి ఆయన సేవా కార్యక్రమాలకి, అదేవిధంగా అనేకమైన విద్యార్థులను, పేద విద్యార్థులకి హెల్ప్ చేసే విషయంలో ఆయన ముందుంటారని ఆశిస్తున్నాం. అలాగే మరి ఇదే వేదికగా మరి నిన్ననే మాకు SSC రిజల్ట్ కూడా వచ్చింది. ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సరోజిని గారు, మేము B.Ed క్లాస్మేట్స్. కానీ ఆవిడ ఎప్పుడూ నాకు చెప్పలే. మామూలుగా తెలిసిన వ్యక్తి అనుకున్నాం, కానీ ఫలానా చోట రికగ్నిషన్ మొన్నే చెప్పడం జరిగింది. అంటే అంతగా ఆవిడ సింప్లిసిటీగా ఉంటారు. కానీ మరి మేకింగ్ డూ వండర్స్. మండల స్థాయిలో 92% SSC రిజల్ట్. మరి ఫస్ట్ క్లాస్లో ప్రథమ స్థానంలో నిలిచిన స్కూల్ ఏంటంటే ZPHS స్కూల్ తాడిపరు. ఐ అప్రిషియేట్ యూ మేడం అండ్ కంగ్రాచులేట్ యూ. అలాగే ఇదే వేదిక మీద ఉన్నారు మోర్త హెడ్ మాస్టర్. ఆయన కూడా 90%తో మరి విజయం సాధించారు. ఇంకొక హెడ్ మాస్టర్ ఉన్నారు సూర్యరావుపాలెం హెడ్ మాస్టర్. ఒకసారి అంటే ఇదే ఒక వేదిక బాగుంది. 572 మార్క్స్తో సూర్యరావుపాలెం HM గారు వారి యొక్క విద్యార్థులు తీర్చిదిద్దారు. ఉండ్రాజవరం మాణిక్యాలరావు గారు 570తో మరి సెకండ్ ప్లేస్లో ఉన్నారు. అలాగే మరి మండలంలో కూడా మరి శశి యాజమాన్యం వాళ్ళు 100% సాధించారు. వారి తరఫున రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 596 టాపర్గా మరి జిల్లాలోనే అత్యధిక మార్కులు రావటం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే మనం ఎంతో కష్టపడ్డాక చివర వచ్చే ఫ్రూట్ ఏంటంటే ఆ 10th క్లాస్. ఉపాధ్యాయులైనటువంటి కే శ్రీనివాస్ గారిని వారి యొక్క సందేశాన్ని క్లుప్తంగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మనకి కాలాతీతం అవుతుంది, చాలా మంది అతిథులు మాట్లాడాల్సి ఉంది. దంపతులందరికీ కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి వెంకటరత్నం గారి గురించి అందరికీ తెలిసిందే, మరలా చెప్పడం అనేది అతిశయోక్తి అవుతుందేమో. సార్ మరి మంచి మిత్రులే, మంచి ఉపాధ్యాయులే కాకుండా ఆయన మంచి మిత్రులు. ఎవరైనా సరే కలిసినప్పుడు నేను మీకు ఇందాక MGO గారు చెప్పినట్టు నేను మీకు ఏ విధంగా సహాయపడగలని నేను అడగడం అనేది ఆయనలో ఉన్నటువంటి మంచి గుణం. అంతేకాకుండా మరి సంఘ బాధ్యతను కూడా చక్కగా నిర్వర్తించారు ఆయన. అట్లా అంటే మరి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు ఆయన ఏదైనా సాయం చేయగలమని ప్రయత్నించడం, ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా ఆయన మరలా మరలా ఫోన్ చేసి మాస్టర్గా అందరికీ అట్లాగే ఆయన కృషి చేస్తూ చక్కగా మరి సహాయ సహకారాలు అందించారు. మరి మిగిలిన కాలం మరి పదవి విరమణ చేస్తున్నారని ఉద్యోగంలో మరి సూర్యరావుపాలెం ప్రధానోపాధ్యాయులు శ్రీ GP ప్రకాశం మాస్టర్ని తన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారికి, అదేవిధంగా మండల విద్యాశాఖ అధికారులు అయినటువంటి సత్యనారాయణ గారికి, జోత్సనారాయణ గారికి, అదేవిధంగా తోటి ప్రధానోపాధ్యాయులందరికీ, అదేవిధంగా డాక్టర్ ఆనంద్ గారికి, సన్మాన గ్రహీత అయినటువంటి వెంకటరత్నం గారు దంపతులకి కూడా మరి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ పాఠశాలతో నాకు 9 నెలల అనుభవం ఉంది. ఎందుకనగా నేను కానూరు హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తూ 2021 జనవరి 14వ తారీఖున ఈ పాఠశాలలో నేను స్కూల్ అసిస్టెంట్ బయాలజీ క్లాస్తో జాయిన్ అయ్యడం జరిగింది. అదే సంవత్సరం అక్టోబర్ 25వ తారీఖున మరి 15 పూర్వాపర హై స్కూల్ వెళ్ళడం జరిగింది. ఈ పాఠశాలలో పనిచేసినటువంటి రోజులలో కూడా నాకు చాలా మంచి తీయటి జ్ఞాపకాలు, మధుర అనుభవాలుగా మిగిలి ఉన్నాయి. ఎందుకనగా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణంలో మా ప్రధానోపాధ్యాయులు గారి యొక్క ఆధ్వర్యంలో మేము చక్కగా పిల్లలతో మమేకమై చక్కగా విద్యను బోధించడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు సన్మానం గ్రహించినటువంటి వెంకటరత్నం గారితో నాకున్న అనుభవం అది మర్చిపోలేనటువంటిది. అది ఎందుకనగా ఆయనలో ఉన్నటువంటి ఆ గుణగణాలు అనేవి నాకు చాలా నచ్చేవి. ముఖ్యంగా ఆయన మృదుభాషి, స్నేహశీలి,
ఏదైనా సహాయం చేయడంలో ఆయన అన్నింటికన్నా ముందుండేవారు. పాఠశాలకి వెళ్ళి ఇప్పుడు ఆయన మాట ఇష్టమే కాదు, తర్వాత ఒక రోజు 2 రోజులు పోయిన తర్వాత మళ్ళా దాని గురించి అడిగేవారు, సార్ ఏమైంది ఆ విషయం, ఇంకా మీకు ఏమైనా సహాయం చేయగలనా అని అడిగేటటువంటి మంచి మనసు కలిగినటువంటి మన మాస్టర్లు కాదు, బయట సమాజంలో కూడా అధికమైనటువంటి వారికి వివిధ రకాలైన సమస్యల నుంచి ఆయన పరిష్కారం చేస్తూ పిల్లలతో ఆయన ఇంపాక్ట్ అవ్వటం చాలా బాగుండేది. ఆయన తనదైన శైలిలో పిల్లలకు పాఠాలు పోటీ. రితేష్ మీరందరూ అల్లరి చేయకూడదు అక్కడ. ఒకవైపు ఉపన్యాసాలు కొనసాగుతూ ఉన్నాయి. పద్యాలతో పంచామృతం చేయాలని మా తెలుగు శాఖ ద్వారా మా వెంకటరత్నం మాస్టర్కి మొదటిగా మధ్య మధ్యలో ఒక్కొక్క అభిషేకం జరుగుతూ ఉంటుంది. తేనె అంటే పలుకులు. అధికారంబులు చూపడెప్పుడు సౌమ్యాత్మస్వరూపుండు దానిధి అయి ఈ పద్యభావం. మరొక ఉపన్యాసం అయిన తర్వాత ఇంకొక పద్యంతో దీన్ని కొనసాగిద్దాం. ఇప్పుడు మా అందరితో కలిసి పనిచేసి, అంటే మా ప్రధానోపాధ్యాయులు అని మేము ఎప్పటికీ చెప్పుకుంటూ ఉంటాం. వెంకటరత్నం మాస్టారు మేము ఉండ్రాజవరంలో పనిచేసినప్పుడు మాతో పనిచేసి ఇప్పుడు ఊనగట్ల ప్రధానోపాధ్యాయులుగా పనిచేసినటువంటి శ్రీ ఎన్వి రమణ గారిని వారి యొక్క అనుభవాలను పంచుకోవాల్సిందిగా వేదిక మీద అలంకరించిన అధ్యక్షులు ప్రధానోపాధ్యాయుని గౌరవనీయులు సరోజిని మేడం గారికి, అలాగే ఈరోజు ఈ కార్యక్రమంగా చేసిన వివిధ హెడ్ మాస్టర్స్కి, అదేవిధంగా ఈరోజు సన్మానం 10,000 మంది ద్వారా సన్మానం గ్రహీతగా ఉన్న వెంకటరత్నం గారికి, వారి దంపతులకి నా నమస్కారాలు. మరి ఒక ఎంప్లాయీ ఎప్పుడైతే ఉద్యోగం అపాయింట్ అవుతాడో ఆ రోజు డిసైడ్ అవుతుంది డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అతను రిటైర్మెంట్ అనేది. ఇది ఒక జీవితంలో భాగం. మరి చాలా రిటైర్మెంట్ చూసాం, కానీ వెంకటరత్నం గారి రిటైర్మెంట్ చాలా విలువలతో కూడిన రిటైర్మెంట్ అన్నమాట. ఆయన నేను 2010లో ఉండ్రాజవరం హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేసినప్పుడు 7 సంవత్సరాలు కలిసి పనిచేశాను. మరి ఆయనలో నేను గమనించిన కొన్ని విషయాలు బాగా బ్రీఫ్గా నేను ప్రస్తావించాలనుకుంటాను. ముఖ్యంగా మేడం జోత్స్న గారు చెప్పినట్టుగా స్నేహశీలి మాట. ఒకసారి కనెక్ట్ అవుతే డిస్కనెక్ట్ అవ్వడం స్నేహంలో. ఎప్పుడు మనం ఏ హెల్ప్ అడిగినా నాకు రాదు, నీకు తెలియదు అని ఎస్కేప్ నేచర్ లేదు. కనీసం ఒక సలహా అనేది చెప్పి ఆ పరిష్కారం చేయడానికి ఆయన ఎక్కువ ప్రయత్నం చేస్తాం. మంచి స్నేహశీలి. నిజంగా ఆయన రిటైర్మెంటే చేయాలనుకుంటే, ఆయన మనసులో అనుకుంటే ఈ స్టేజ్ మనకి ఈ ప్లేస్ సరిపోదు. మన అంతమంది అభిమానులు ఉన్నారు. ఒక నిర్వహించే లయన్స్ క్లబ్ ద్వారా 50 మంది ఆయన మిత్రులు ఉన్నారు. అతను ఎప్పుడు నిరాడంబరంగా సింప్లిసిటీ ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి వెంటనే తనకు ఎల్ఐసి వాళ్ళు చెప్తూ వాళ్ళు ఆ విధంగా చేసి పెట్టారు. అంటే టీచర్స్కి కన్నా స్టూడెంట్స్కి ఆ టైంలో హెల్ప్ బాగుంటుంది అని ఎప్పుడు కూడా విద్యార్థి గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం ఉండేది. ఏమైనా హెల్ప్ చేద్దామో మనం. అలా ఒకసారి మన కలెక్టర్ భాస్కర్ గారు ఇంటింటికి తిరగమన్నారు. రాత్రులు పిల్లలు ఎలా చదువుతున్నారు ఏదో చూడండి అని. చాలా గొప్ప రోజు ఏంటంటే మేము 20 రోజులు 250 ఇళ్ళు తిరిగాము. ఆయన ప్రతి ఇంటికి వచ్చాము. ఆఫ్టర్ స్కూల్ అయిపోయాక 6 గంటలు మొదలెట్టి 9 వరకు పాలంగి, సావరం, ఉండ్రాజవరం, ఈ తాడిపల్లి రాలేదు కానీ మిగతా ప్లేస్ వార్త కూడా వచ్చేవారు అప్పుడే పిల్లలు. ఇలా చేశాను. అంటే దాన్ని బట్టి ఆయనకి ఎడ్యుకేషన్ అంటే ఎంత ఇంట్రెస్ట్ మనకు అర్థమైందన్నమాట. ఇప్పుడు పెడతాడని చూస్తే ఎప్పుడు పెట్టాడు కదండి. అంటే స్కూలింగ్ అంటే అంత ఇష్టం ఉండేది. ఆయనకున్న అనారోగ్యం బట్టి అది ఒక కాజుగా చూపించి 10 రోజులు పెట్టచ్చు. ఆయనకి సీఎల్స్ కూడా పూర్తిగా అయ్యేవి కాదు. అంటే స్కూల్ అంటే బాగా ఇష్టంగా ఉండడం వల్ల అయితే తనకంటూ ఒక విజన్ ఉంటుంది. ఆ విజన్లోనే వెళ్ళాడు. మరి ఆయనకి శాశ్వత జీవితం చక్కగా ఆయుర ఆరోగ్యాలతో జరగాలని, సంతోషమే పెద్ద నిధిగా ఉండాలని. మన వెంకటరత్నం మాస్టర్కి అత్యంత స్నేహితులు భీమవరంలోని ప్రముఖ వైద్యులు అయినటువంటి డాక్టర్ ఆనంద్ గారు, ముఖ్యంగా విద్యా శాఖ అధికారులు ఉన్నటువంటి ఈ ప్రదేశంలో వారి సమక్షంలో మాట్లాడటం అనేది ఒక అనుభవం. ఈరోజు సన్మానం గ్రహీతైనటువంటి
శ్రీ వెంకటరత్న మాస్టర్ గారు వారి దంపతులను శుభాకాంక్షలు చేస్తున్నాను. ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థులకు యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అటువంటి గొప్ప టీచర్ని కలిగినటువంటి మీరు నిజంగా ధన్యులు. గారు నేను గత 20 సంవత్సరాల నుంచి స్నేహితులు. ఏ విధంగా అయినట్లయితే మొట్టమొదటిసారిగా ఆయన చూసింది లైనిజంలో. నేను పైడపూడి పేపర్ల లైన్స్ క్లబ్ చెందినటువంటి వ్యక్తిని, మరి వారు కూడా దాని సభ్యులుగా ఉన్నారు. మేము ప్రారంభించిన కాలం నుంచి కూడా మరి వారు సభ్యులే ఉన్నారు. చాప్టర్ మెంబర్ అంటాం, వారు చాప్టర్ మెంబర్గా ఉంటూ ఉన్నారు. వారితో ఉన్నటువంటి అనుబంధం నేను ఎన్నటికీ కూడా మర్చిపోలేను. ఎందుకంటే మా యొక్క వ్యక్తిగత జీవితంలో వారి యొక్క ప్రభావం, వారి యొక్క విశిష్టత నేను చాలా ప్రభావితంగా చేసింది. వారికి ఉన్నటువంటి క్రమశిక్షణ అయితేనేమి, ముఖ్యంగా విద్యార్థులు వారి యొక్క జీవితాన్ని మార్చుకునే విధానంలో టీచర్స్ పాత్ర గురించి వారు ఎంతో ఆలోచిస్తుండేవారు. ఆయన ఎంతగానో మరి శ్రమించి అనేక సార్లు వారి యొక్క విధానంలో, విద్యార్థులకు చెప్పే విధానంలో వారు అనేకటువంటి కొత్త నూతన గడువులు తీసుకుని వచ్చి విద్యార్థులను తీర్చిదిద్దడం అనేది నేను చాలాసార్లు గమనించాను. అలాగే వారికి విద్యార్థుల పట్ల ఉంటున్న అవగాహన ఎంతో ఆయన కష్టపడి ఆయన కొంత ఆరోగ్యం నాకు తెలిసేది. అది డాక్టర్గా ఎంకరేజింగ్ స్పాన్సర్స్ అంటే మరి చెప్పలేని పరిస్థితి, చాలా కష్టంగా ఉంటుంది, అందించిన వారికి తెలిసింది. ఆయన ఎన్నడూ కూడా వారు ఒక్కసారి కూడా దాని గురించి మరి విచారపడటం కానీ అందుని బట్టి వారు ధన్యవాదాలు సార్. మరి వెంకటరత్నం మాస్టర్ మీద ఉన్నటువంటి అభిమానంతో ఈరోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి శ్రీ వంక రవీంద్రనాథ్ గారికి స్వాగతం, సుస్వాగతం. మా శుభాశీస్సులు తెలియజేస్తాను. మరి ఈరోజు సన్మానకర్త వెంకటరత్నం గారు, నేను ఉండ్రాజవరం మండలంలో పనిచేసి చానాళ్ళు దాదాపు ఒక 21 ఏళ్ళు గవర్నమెంట్ సర్వీస్ చేశాను. దానిలో 20 ఏళ్ళు పైగా ఉండ్రాజవరం మండలంలో చేయటం నా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే ఉండ్రాజవరం మండలం అంటే చదువులకు పుట్టినిల్లు లాంటిది. వెస్ట్ గోదావరిలో ఉండ్రాజవరం మండలం అనేటప్పటికీ గవర్నమెంట్ స్కూల్స్లో ఒక సెన్సేషనల్ క్రియేట్ చేసినటువంటి పరిస్థితి మాకు ఉంది. మేము పనిచేసే కాలంలో ఇప్పుడు కూడా అది కొనసాగుతుందని ఇందాకే జ్యోత్స్న మేడం గారు అన్నిగా అధికారికంగా ప్రకటించారు. చాలా సంతోషం. ఎందుకంటే ఆ వరవడి కొనసాగుతుంది. ఎందుకంటే ఒక మంచి గవర్నమెంట్ స్కూల్స్లో ఇందాక చెప్పినట్టుగా 92%, 90% అంటే చిన్న విషయం కాదు. చాలా మంచి ఫలితాలు అవి. పర్టికులర్లీ ఉండ్రాజవరం మండలం అది ఎప్పుడు కూడా నిలబెట్టుకుంటున్న సందర్భం చూసినప్పుడు నాకు ఫస్ట్ మార్క్ సాధించిందంటే అది ఇంకా గవర్నమెంట్ వ్యవస్థలో మంచి పిల్లల రత్నాలు తయారు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయని నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. ఏంటంటే మీకు తెలిసే ఉంటుంది, మోహన్ బాబు గారి సినిమా పెదరాయుడులో ఏదైనా సమస్య వస్తే ఊరు గ్రామస్తులందరూ పెదరాయుడు దగ్గరికి వెళ్తారు. ఆ సమస్యని చాలా జెంట్లీగా డీల్ చేస్తాడు. అందుకనే ఆయన పెదరాయుడు సినిమా అది దాని యొక్క ఎసెన్స్ అది. ఇప్పుడు కూడా అదే పేరుతో పిలుస్తూ ఉంటాను. ఆయన ఎప్పటికప్పుడు నాకు గురించి తెలుసుకుంటూ ఉంటాడు. అలాగే మా వైఫ్కి ఆరోగ్యం ఎలా ఉంది, సిస్టర్కి ఎలా ఉంది, చాలా మరిగా సిస్టర్ అనే భావంతో పిలిచేటువంటి వ్యక్తిత్వం. అలాగే యూట్యూబ్లో మేము పనిచేసినప్పుడు ఎప్పుడైనా నేను చలపతిరావు గారు ఇక్కడే ఉన్నారు, ఆయన కూడా ఇద్దరు వచ్చి ఉన్నారు. వారు కూడా మంచి పరిస్థితుల్లో దాన కర్ణుడైన హై స్కూల్స్ అనేటప్పటికీ బెంచెస్ ఎన్ని కావాలని ఒక ఇండెంట్ పెడితే మరుసటి రోజే అనేక ఆయన వ్యక్తిగతంగా అనేక డబ్బులు ఖర్చు పెట్టి ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ఎక్కువగా ఆయన బెంచీలే ఉంటాయి అనేది ఆయన కూడా ఈ సభకి ఆయన వచ్చిన తర్వాత సభ ఇంకా నిండుదనం పెరిగింది. అది వెంకటరత్నం గారి మీద ఉండేటువంటి అభిమానంతో ఆ విధంగా రావడం జరిగింది. ఆయన కూడా ప్రత్యేక మా వెంకటరత్నం గారి తరఫున కూడా ప్రత్యేక అభినందనలు దంపతులిద్దరికీ తెలియజేస్తా ఉన్నాను.
మంచి వ్యక్తిత్వం, చారిటీ ఉన్నటువంటి విలువలు ఉన్నటువంటి రాజకీయ వ్యక్తిత్వం ఉన్నటువంటి మనుషులు, అలా రాజకీయంలో కూడా అదే విలువలు కొనసాగిస్తూ ముందుకెళ్ళేటువంటి మనస్తత్వం మంచి ఫ్యామిలీ వారిది. ఆ రకంగా ఉండేటువంటి ఆయనకు గతంలో ఒక మాట చెప్పి ఉన్నారని ఇప్పుడు గుర్తుందో లేదు కానీ, నాన్నగారి పేరు మీద ఒక మెమెంటో అన్ని 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ అలాగే పాలిటెక్నిక్ కానీ ఏపీఎల్ఎస్ కానీ ఒక షీల్డ్ తయారు చేసి వాళ్ళకి షీల్డ్ ముఖంగా ఒక పెట్టుక మీరు ఒక దీంతో రండి, ఒక ఫార్ములాతో రండి, ఏ విధంగా చేస్తే బాగుంటుందో చేద్దామని ఆయన అన్నారు. అంటే విద్య పట్ల ఉండేటువంటి ఆసక్తితో ఆ విధంగా అన్నారు. అది కార్యరూపం దాల్చట్లేదు, ముందు భవిష్యత్తులో కార్యరూపం దాలిస్తే ఆ నాన్నగారిని ఎందుకంటే స్వాతంత్ర సమరయోధులైనా మరి అనేక ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా చేసినటువంటి వ్యక్తి, అటువంటి ఫ్యామిలీలో వారు పుట్టడం, ఈ ప్రాంతానికి అనేక సేవలు చేసిన వ్యక్తి. ఆ విధంగా మనల్ని చక్కగా గవర్నమెంట్ స్కూల్స్ చాలా ఉపయోగించుకుంటున్నారు. అలాగే మరి వెంకటరత్నం గారి దంపతులు ఈ కార్యక్రమంలో మరి ఎంత అయినందుకు నేను మా చలపతి ఆయన కూడా ఇక్కడే ఉన్నాడు. మేమంతా కూడా సత్యనారాయణ రాజు గారు చాలామంది టీచర్స్ని సభాముఖంగా కలవడం నేను చాలా ఆనందిస్తూ సభ నాకు అవకాశం ఇచ్చినటువంటి వేదిక మరి ఈ యొక్క మేనేజ్మెంట్కి మరొకసారి ధన్యవాదాలు. శ్రీ వెంకా రవీంద్రనాథ్ గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుచున్నాను. అలాగే ఆయన సతీమణి శ్రీమతి రాజకుమారి గారిని కూడా వేదికని. ఈ దంపతులు మా ఆత్మబంధువులు, మా పాఠశాల అభిమానులు, భూరి విరాళదాతలు. పాఠశాలకు బెంచెస్ టేబుల్స్ కొనడానికి 1,00,000 రూపాయలు అయినా విరాళంగా ఇచ్చారు. ఇది అయింది. అలాగే రీసెంట్గా మా పిల్లలు MDM భోజనాలు తినడానికి గాను లయన్స్ క్లబ్ తరపు నుంచి కంచాల్ని బహుకరించారు. అలాగే వాటర్ టిన్స్, మెడికల్ క్యాంప్స్, ఇలా రకరకాలుగా మా పాఠశాలకు ఆయన సహాయాలు అందిస్తూ ఉన్నారు. రీసెంట్గా ఈ సంవత్సరం మా పాఠశాల నుంచి 2 టీచర్స్ డెప్యుటేషన్ మీద వేరే పాఠశాలకు వెళ్ళవలసి వచ్చింది. మాకు స్ట్రెంత్ పెరిగింది. కొత్తగా 3 పోస్టులు వచ్చాయి సార్. ఆ 3 పోస్టుల నుంచి 2 పోస్టులు డెప్యుటేషన్ మీద వెళ్తున్నాయి అంటే సార్కి చెప్పి వాటిని ఆపించుకోవడానికి ప్రయత్నం చేశాము. ఆయన ఈ విషయంలో మాకు చాలా సహకారాన్ని అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇలా ప్రత్యక్షంగా మీకు చెప్పగలుగుతున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు మా వెంకటరత్నం గారి సన్మాన కార్యక్రమానికి మీరు రావడం చాలా హర్షణీయం. మీ సహాయ సహకారాలు, మీ దంపతులు ఇద్దరు కూడా మా పాఠశాలని ఈ విధంగానే చూస్తూ మాస్టర్ రిటైర్ అయినా కూడా మీ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాను. అలాగే మాస్టర్ని ఉద్దేశిస్తూ మాట్లాడవలసిందిగా సార్ని ఆయన సతీమణి శ్రీమతి రాజకుమారి మేడం గారిని ముందుగా మాట్లాడవలసిందిగా ఫస్ట్ ఆఫర్ మీకే ఇచ్చారు కాబట్టి మేడం గారు పిల్లలు. సభాధ్యక్షురాలు మన లక్ష్యం గారు అనుకుంటున్నాను. నేను మధ్యలో వచ్చిన నాకు పేర్లు తెలియవు కాబట్టి సభాధ్యక్షురాలు. అట్లాగే ఈనాటి సన్మాన గ్రహీతలు ఇందాక పెద్దలు చెప్పినట్టుగా వెంకటరత్న మాస్టర్ గారు కూడా నాకు ఫోన్ చేసినప్పుడు ఇట్లా ఎమ్మెల్సీ గారు కదండి, ఎలక్షన్ కోడ్ కదా, ప్రోటోకాల్ ఉంటుందేమో అనేసి అన్నారు. అంటే మిగతా కేటర్ని పిలుస్తున్నారా అన్నాను. లేదండి అన్నారు. యాజ్ ఏ లైన్ మెంబర్గా అది మీ ఇష్టం, మీరు పిలుచుకోవాలంటే పిలుచుకోవచ్చు, అది మీరు చూసుకోండి ప్రోటోకాల్స్ అయ్యి. బట్ యాజ్ ఏ లైన్ మెంబర్గా మన మల్టిపుల్ చైర్మన్గా అది పిలుచుకోవచ్చు అని చెప్పడం, నాకు తెలిసినంతలో చెప్పడం జరిగింది. నేను ముఖ్యంగా ఇక్కడ రావడానికి ఇందాక మన హెచ్ఎం గారు కూడా చెప్పడం జరిగింది. ముఖ్య కారణం ఏంటంటే వెంకటరత్న మాస్టర్ గారు. ఎందుకంటే ఆయన ఇక్కడ టీచర్గా ఉన్నప్పుడే రవీంద్ర గారు అటు జోన్ చైర్పర్సన్గా కానీ గవర్నర్ గారు కానీ ఉన్నప్పుడు ఈ స్కూల్ కిందక వారు చెప్పినట్టుగా కూడా మన మాస్టర్గా రికమెండ్ చేయబట్టి మరి ఈ స్కూల్కి అవన్నీ కూడా చేయడం జరిగింది. అట్లాగే మెడికల్ క్యాంప్ వేసినప్పుడు కూడా స్వయంగా పాల్గొనడం జరిగింది. సో దాని మూలంగా నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మరి మాస్టర్ గారికి సంతోషంగా ఉన్నా లేదో నాకు తెలియదు, కానీ రిటైర్మెంట్ అవుతున్నందుకు నాకైతే సంతోషంగా ఉంది. ఎందుకంటే మా లైఫ్ స్టెప్కి ఇంకా ఎక్కువ టైం కేటాయిస్తున్న సంతోషం. ఎందుకంటే ఆయన ఒక పక్కన మాస్టర్గా ఉంటూ
అట్లాగే ఒక యూనియన్లో ఉండి ఇంత టైం కేటాయిస్తూ లయన్స్ క్లబ్ అనేది అంత టైం ఇంకా పెట్టడానికి అవకాశం ఉండట్లేదేమో అనుకునేదాన్ని నేను. సో ఇప్పుడు రిటైర్మెంట్కి దగ్గర ఉన్నారు కాబట్టి, కాకపోతే అంత మంచి టీచర్ని, అటువంటి మంచి మాస్టర్ని ఎప్పుడూ కూడా ఒక ఫీల్డ్లో, ఒక ఇంజనీరింగ్ ఫీల్డ్, ఒక డాక్టర్ ఫీల్డ్లో ఉంటే శిష్యుల్ని ఆ డాక్టర్స్ దాకా ఇంజనీర్ దాకా తయారు చేయగలుగుతాం. కానీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఈ హై స్కూల్స్లో మీకు అన్ని రంగాల్లో ఉండేటువంటి స్టూడెంట్స్, రేపు పొద్దున మీ దగ్గర విద్య అభ్యసించిన వాళ్ళు అన్ని రంగాల్లో కూడా ఉండొచ్చు. రాజకీయ రంగం నుంచి, డాక్టర్ రంగం నుంచి, విద్యారంగం, ఏ రంగంలో అయినా సరే మీ స్టూడెంట్స్ ఉంటారు. ఉపాధ్యాయ వృత్తికున్నటువంటి గొప్పతనం అది. అందుకు అటువంటి వృత్తిలో ఉంటూ సమాజ సేవ చేస్తూ, వృత్తిని గౌరవిస్తూ సమాజ సేవ చేస్తూ మరి ఈరోజు రిటైర్మెంట్ తీసుకున్నటువంటి వెంకటరత్నం మాస్టర్ గారికి మరి ముందు సంతోషాలతో జీవించాలని వారి దంపతులు ఇరువురికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి రిటైర్మెంట్ అప్పుడు శుభాకాంక్షలు తెలియజేస్తారో లేదో నాకు తెలియదు. నేనైతే స్వార్థంతో చెప్తున్నాను. నైవేద్యానికి ఇంకా మంచి కార్యక్రమాలు ఆయన ద్వారా జరుగుతున్న సంతోషంతో ఈ అవకాశం ఇచ్చిన వారికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, స్టేజ్ని అలంకరించినటువంటి మరి ఎంఈడీఓలు చాలామంది ఈ మధ్యన మా జోసిన మేడం గారు వీళ్ళందరూ కూడా మరి లయన్స్ క్లబ్ ద్వారా పైడిపరువు థియేటర్ లయన్స్ క్లబ్ స్పాన్సర్ చేసిన ఉజ్వల లయన్స్ క్లబ్లో మరి జాయిన్ అవటం జరిగింది. మరి మీలాంటి ఉన్నతమైనటువంటి విద్యారంగంలో ఉన్నటువంటి మీరందరూ కూడా, మీరు కూడా అటువంటి లయన్స్ క్లబ్ లాంటి సమాజ సేవ సంస్థలు కూడా జాయిన్ అవుతే మీ ద్వారా కూడా మరిన్ని మంచి కార్యక్రమాలు జరుగుతాయని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆయన ప్రొఫెషనల్కి కానీ సర్వీస్కి అయితే కాదు, ఈ విషయంలో ఆయన ఇంకా ఎక్కువ వర్క్ చేస్తారు, ఇంకా బిజీగా ఉంటానని చెప్పడం జరిగింది. సో ఆల్వేస్ ఇప్పుడు శ్రీ రవీంద్రనాథ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వెంకటరత్నం గారు పదవీ విరమణ దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశం హెడ్ మాస్టర్లు, అలాగే అధికారులు, ఎంఈఓలు, మా లయన్స్ మిత్రులు, స్టాఫ్, ఫ్రెండ్స్ అందరికీ నా నమస్కారాలు. నేను వస్తున్నప్పుడే చూశాను, అక్కడికి చూడగానే ఈ పోడియం ఉంది. ఆ పోడియం పేరు డొనేషన్, ఆయన పేరు ఉంది. అంటే ఒక అవసరమైన వస్తువులు ఇవ్వాలి, ఎప్పుడైనా సరే సమాజానికి కానీ మనం చేస్తున్న పనికి కానీ ఒక చోట ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దాన్ని మన వంతులో సాయం ఉంటే మనం చేయాలి, మన స్థాయి దాటితే సాయం చేసేవాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి అని భావం ఉన్న వ్యక్తి వారు. మరి 20 సంవత్సరాలు బట్టి నాకు ఆయనతో పరిచయం ఉంది. చాలా నిబద్ధత కలిగిన వ్యక్తి. లయన్స్లో మేము చూసాము, ప్రతి ఏ ప్రోగ్రామ్ అయినా సరే క్వాలిటేటివ్గా చేయడం. ఒక మెడికల్ క్యాంప్ పెట్టామంటే దాని మొదటి నుంచి చివరిదాకా మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్ చేసేదాకా, ఆ ప్రిస్క్రిప్షన్ రాయించేదాకా, ఆ డాక్టర్ ఉండేదాకా దగ్గరుండి చూసుకోవడం. అలాగే ఎటువంటి క్యాంప్ పెట్టినా సరే అంటే ప్రజలకి నీడి ఉండే వస్తువులు అన్నీ తయారు చేయించడం, ఆయన ఆ విధంగా ఉండేవారు. ఇప్పుడు ఇక వృత్తిరీత్యా చూసుకుంటే చాలా సందర్భాలు నాతో మాట్లాడుతుండేవారు. విద్యారంగంలో వచ్చినటువంటి మార్పులు మనం ఎంతవరకు రుజువు చేసుకుంటున్నాం, ఈ మంచి మార్పులు ఏంటి, కొన్ని సందర్భాల్లో ఈ మార్పు మూలంగా దుష్ప్రభావాలు ఏ విధంగా వస్తున్నాయి, దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, అలాగా మంచి సమాజం ఏ విధంగా ఉండాలి, ఉత్తమ పౌరులు ఎలా తీర్చిదిద్దాలి అని ఎప్పుడు తప్పబడుతూ ఉంటారు. ఒక టీచర్కి అలాంటి లక్షణం అనేది చాలా ఎంతో ఉత్కృష్టమైనటువంటి లక్షణం. ఏదో మనం పనిచేస్తున్నాము, జీవితం తీసుకున్నాం కాకుండా ఖచ్చితంగా ఆ స్టూడెంట్ ఇన్వాల్వ్ అవుతున్నాడా లేదా, వాడి క్యారెక్టర్ ఇంప్రూవ్ అవుతుందా లేదా, వాడు మంచి పౌరుడుగా అవుతున్నాడా లేదా, చెడు మార్గంలో చేస్తున్నాడా, ఇవన్నీ ఒక బేరీ చేసుకునే వాళ్ళే మంచి టీచర్స్. అలాంటి టీచరు వెంకటరత్నం గారు. మీరు ఎక్కడ పనిచేసినా, ఎలా పనిచేసినా చాలా నిబద్ధతతో పనిచేస్తూ ఉంటారు. ఆ నిబద్ధతే ఆయనకి వచ్చినటువంటి అత్యంత బిరుదు, అవార్డులు ఏదినప్పటికీ కూడా. మరి అలాంటి వ్యక్తి ఈనాడు రిటైర్మెంట్ అవుతున్నప్పుడు ఒక్కసారి ప్రభుత్వ రంగంలో చాలామంది అవుతారు, చాలా శాఖలు రిటైర్ అవుతూ ఉంటాయి. కానీ ఒక్కసారి మనం
ఆలోచించుకొని మన జీవితంలో గడిచిన జీవితంలో మన సంఘానికి సమాజానికి రియల్ సర్వీస్ చేశామా, మన ఉద్యోగరీత్యా ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి ఆశయాలు మనం చేశామా అనేది ఆలోచించుకుంటే అది కేవలం టీచర్కే వస్తుంది ఆ గుర్తింపు. టీచర్ ఒక్కడే ఆత్మపరిచయం చేసుకుంటే అనేక వందల మంది వేల మందిని తయారు చేసిన టీచరు ఎంతమంది నేను ఉత్తమ విద్యార్థులు తయారు చేస్తున్నది ఆ తృప్తి ఆ జీవితం అంతా ఎంతో హ్యాపీగా ఉంటుంది. మరి ఇలాంటి ఉత్కృష్టమైనటువంటి విద్యలో ఆ యొక్క విద్యా రంగంలో ఉండి వారు ఈరోజు రిటైర్ అవుతున్నారు. మరి అయినప్పటికీ కూడా వారి సేవలు ఎప్పుడు కొనసాగుతాయని, అలాగే గతంలో ఎక్కడైనా సరే ఎక్కడ పనిచేసినా సరే స్పోర్ట్స్ కిట్స్ అవసరమైతే స్పోర్ట్స్ కిట్స్ కావాలని, అలాగే వాటర్ డ్రమ్స్ కావాలి వాటర్ డ్రమ్లు కావాలని, ఆర్ఓ ప్లాంట్ కావాలి ఆర్ఓ ప్లాంట్ కావాలని ఇలాగా ఎప్పటికప్పుడు ఆయన చూస్తూ ఉండేవారు. ఇప్పుడైతే అన్ని వసతులు బాగున్నాయి, అప్పట్లో ఉండేవి కాదు. ఒక 20 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల క్రితం ఆ విధంగా ఉండేది కాదు. చాలా ఇబ్బందులు ఉండేవి. కనీసం వాటర్ డ్రమ్ ఉండేది కాదు తాగడానికి. అలాంటి పరిస్థితుల్లో టీచర్ల ఇనిషియేషన్ చేసుకుని సమాజంలో ఎవరైతే ఇలాంటి సర్వీస్ ఆర్గనైజేషన్ ఉన్నారో వారి ద్వారా తెప్పించడం ఇవంతా చేయడం వారు దాంట్లో ముందుండేవారు. మరి అలా నక్షత్రంగా వారి ఆరోగ్యం బాగుండాలని వారు విద్యార్థులకి సంబంధించినటువంటి సూచనలు ఎప్పుడు ఓపికలం చేసుకుంటూ ఉండి సేవారంగంలో ఉండి వారు నిండు నూరేలు హ్యాపీగా ఉండడం మనస్ఫూర్తి కోరుకుంటూ వారికి నా హృదయం. ఇక్కడ ప్రత్యేకత అన్ని వర్గాలు అన్ని పార్టీల వాళ్ళు నాతో ఎంతో సన్నిహితంగా ఉంటారు. ఇది ఆ పార్టీ ఏ పార్టీ ఉండదు. ఇక్కడ వ్యక్తిగతం వచ్చినప్పటికల్లా అందరూ కూడా ఎంతో సపోర్టివ్గా ఉంటారు. వారు సహకారంగా ఉంటారు. నన్ను వారు అడుగుతూ ఉంటారు. గ్రామానికి సంబంధించి ఇంత చక్కటి గ్రామం ఈ గ్రామంలోనూ ఆయన ఇక్కడ పనిచేసి ఇక్కడ రిటైర్ అవుతున్నారు. మరొక్కసారి వారికి అభివృద్ధి చెప్తూ మీ అందరికీ నా ధన్యవాదాలు. మేము కూడా ఫీల్ అయ్యేది ఏంటంటే పాఠశాల లోపలికి వచ్చేటప్పటికి రాజకీయాలు అనేవి ఏవి ఉండవు. అందరూ ఒకటే, అందరూ చక్కగా సహకరిస్తారు. ఇలాంటి ఊర్లో పనిచేయడం మాకు కూడా గర్వకారణం.